టీశాట్ ప్రేక్షకులందరూ కూడా మా టీశాట్ నెట్వర్క్ తరపున శుభాభినందనలు. మనం ఈ సెషన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి సంబంధించినటువంటి అంశాలలో జియోగ్రఫీ నుంచి భారతదేశ వ్యవసాయ రంగం అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఈ సెషన్కి అంటే ఈ క్లాస్ కంటే ముందు 2 క్లాసులు మనము ఈ అంశాల మీద చర్చించడం జరిగింది. ఈ 3వ సెషన్లో కనుక మనం చూసినట్లయితే వాణిజ్య పంటలైనటువంటి కాఫీ, ఓకేనా, జూటు, చెరకు, వీటి తరువాత ప్లాంటేషన్ క్రాప్స్ అయినటువంటి టీ, కాఫీ, రబ్బర్, పెప్పర్ తదితర పంటల గురించి మనం చర్చిస్తాం. మనము ఈ ప్లాంటేషన్ క్రాప్స్లో మొట్టమొదటి చూసినట్లయితే టీ అనేది ప్రధానమైనటువంటి పంట, దాని తర్వాత కాఫీ ప్రధానమైంది. సో టీ కనుక చూసినట్లయితే మనము వాతావరణ పరిస్థితులు కనుక చూసినట్లయితే ఇది అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలిగినటువంటి పంట. దాదాపుగా ఉష్ణోగ్రతలు కనుక మనం చూసినట్లయితే ఇది 21 నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ల వరకు కూడా ఉష్ణోగ్రతలు తట్టుకోగలదు. కానీ 16 డిగ్రీల సెంటీగ్రేడ్ల కంటే తక్కువైనా లేదా 32 డిగ్రీల సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువైనా ఈ పంట ఎండిపోవడానికి అవకాశం ఉంది. అలాగే వాటర్ స్టాగ్నేషన్ అనేది నీటి నిలువ ఉండడం కూడా పనికిరాదు. కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండాలి. నేలల్లో లైము, కాల్షియం అని కనుక ఎక్కువ ఉంటే పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్, పొటాషియం కనుక ఎక్కువ ఉన్నట్లయితే అధిక దిగుబడితో పాటు ఆరోమాటిక్ క్వాలిటీ ఉన్నటువంటి టీ పంటను మనం తయారు చేసుకోవడానికి, ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఒక ఉదయం పూట కానివ్వండి, ఉదయం పూట చిరు జల్లులు ఉండి తీవ్రమైనటువంటి సూర్యకాంతి ఉండి వాటితో పాటుగా కొంత పొగ మంచు కూడా ఉన్నట్లయితే ఈ పంటకు అనుకూలమైన అంశం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా సందర్భాల్లో సివిల్స్లో కూడా ఇచ్చినటువంటి పాయింట్, అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉత్పత్తి విషయానికి కనుక మనం వచ్చినట్లయితే భారతదేశంలో అధికంగా ఉత్పత్తి మనము బ్రహ్మపుత్ర నది లోయ నుంచి మనం గమనించవచ్చు. ఈ బ్రహ్మపుత్ర నది లోయలో కనుక మనం పరిశీలించినట్లయితే అస్సాంలో ఉన్నటువంటి దిబాంగ్, కామ్రూపు ఈ జిల్లాల నుంచి అధికంగా ఉత్పత్తిని మనం గమనించగలం. అట్లాగే ఈ క్రింద దిగువ భాగంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి కనుక వస్తే కాలింపాంగ్, డార్జిలింగ్ తదితర ప్రాంతాల్లో అధికంగా దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇక డార్జిలింగ్ టీకి కనుక మనం వచ్చినట్లయితే డార్జిలింగ్ టీకి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీ ఉంది. దీనికి ఒక గుర్తింపు ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే డార్జిలింగ్ టీని కనుక మనం కనుక ప్రాసెసింగ్ చేసినప్పుడు వచ్చేటువంటి స్మెల్ కానివ్వండి, ఆ టేస్ట్ కానివ్వండి చాలా అద్భుతమైన ఉండడానికి కారణం, చాలా అద్భుతంగా ఉండడం మనం గమనించాలి. డార్జిలింగ్ టీని కనుక మనం గమనించినట్లయితే దీన్ని ప్రాసెస్ చేసినప్పుడు వచ్చేటువంటి రంగు కానివ్వండి, రుచి కానివ్వండి, వాసన కానివ్వండి చాలా అద్భుతంగా ఉండడం మనం గమనించవచ్చు. దీనికి గల కారణం ఏమిటంటే ఆ డార్జిలింగ్ కొండలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉంటున్న నేలల్లో సహజంగానే ఫాస్ఫరస్, పొటాషియం యొక్క లభ్యత అనేది సగటు మోతాదు కంటే అధికంగా ఉండడం దానికి కారణంగా మనం భావించవచ్చు. ఇక ఉత్పత్తి విషయానికి కనుక వచ్చినట్లయితే భారతదేశం మొత్తం ఉత్పత్తి 1325 మిలియన్ కేజీస్గా మనం గమనించాలి. 2017-18లో భారతదేశంలో మొత్తం ఉత్పత్తి ఎంత ఉంది అంటే 1325 మిలియన్ కేజీస్ ఉంది. అదే 1947లో కనుక చూసినట్లయితే దీని యొక్క ఉత్పత్తి కేవలం 255 మిలియన్ కేజీస్ కానీ మనం గమనించవచ్చు. అంటే స్వాతంత్రానంతరం ఈ ప్లాంటేషన్ క్రాప్స్కి ఇచ్చినట్టు ప్రాధాన్యత, ఉత్పత్తిని మనం దాదాపుగా ఒక 6 రెట్లు పెంచడంలో మనం తీసుకున్నటువంటి జాగ్రత్త మనం దీన్ని బట్టి మనం గమనించవచ్చు. ఇక ప్రొడక్షన్ వచ్చినట్లయితే డార్జిలింగ్లో ఉన్నటువంటి తెరాయ్ రీజియను, డ్యూయర్స్ రీజియను మనము సాయిల్స్ గురించి చెప్పేటప్పుడు గంగా మైదానంలో ఉన్నటువంటి నేలను గురించి తెచ్చేటప్పుడు తరాయ్, డ్యూయర్స్ అనేటువంటి నేలను మనం చూడడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్లో ఉండేటువంటి తరాయి, డ్యూయర్స్ నేలలు, అస్సాం నేలలు, అట్లాగే నీలగిరి ప్రాంతం అంటే నీలగిరి కొండలు, తూర్పు కనుమల్ని పశ్చిమ కనుమల్ని కలిపేటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో ఆ నీలగిరి కొండలు, అలాగే అస్సాంలో ఉన్నటువంటి కామ్రూపు, దిహాంగు, లఖింపూరు ఈ ప్రాంతాలు ప్రధానమైనటువంటి మన ఉత్పత్తి కేంద్రాలుగా మనం గమనించవచ్చు.
మొత్తం వైశాల్యం కనుక చూసినట్లయితే ఒక దక్షిణ భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే 1,15,000 హెక్టార్ల సాగు జరుగుతుంది. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అధికంగా తమిళనాడులో ఉండడం గమనించవచ్చు మనం. ఇక ప్రొడక్షన్ కనుక చూసినట్లయితే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ప్రొడక్షను అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ప్రొడక్షన్ 51% టోటల్ ప్రొడక్షన్ ఉంటుంది. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఉత్పత్తిలో నార్త్ ఈస్ట్ ఇండియా అంటే ఈ అస్సాము ఎగువ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అస్సాం ఆ ప్రాంతంలో 51% ఉత్పత్తిని మనం గమనించవచ్చు. ఇక వెస్ట్ బెంగాల్ కనుక చూసినట్లయితే మొత్తం భారతదేశం ఉత్పత్తిలో 23% ఉత్పత్తిని మనం గమనిస్తున్నాం. సో 23%, 22% నేల నుంచి వస్తుంది. నేలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, అయినా ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. వెస్ట్ బెంగాల్ నుంచి మొత్తం ఉత్పత్తిలో 23% వస్తే ఆ ఉత్పత్తి 22% మొత్తం టీ పండించే నేలల యొక్క వైశాల్యం 100% అయితే అందులో 22% నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి రావడం మనం గమనించవచ్చు. ఇక నార్త్ ఈస్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి అస్సాము దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో 51% ఉత్పత్తి 52% నేల నుంచి మనం గమనించవచ్చు, సాగు భూమి నుంచి మనం గమనించవచ్చు. డార్జిలింగ్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. ఈ డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్ ప్రధానమైనటువంటి ట్రేడింగ్ సెంటర్. వెస్ట్ బెంగాల్కి కానివ్వండి, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ఆ టీ ప్రొడక్షన్ ఏరియా మొత్తం అన్నిటి కూడా ప్రధానమైన వ్యాపార కూడలి ఏమిటంటే ఇది డార్జిలింగ్. అలాగే డార్జిలింగ్తో పాటుగా ఇంతకుముందు సివిల్స్లో అడిగిన ప్రశ్న అండి ఇది, అందుకని ఈ జిల్లాలు కూడా చెప్తున్నాను. డార్జిలింగు, జల్పాయిగురి, కోచ్బిహార్. జల్పాయిగురి, కోచ్బిహార్ ఈ 3 జిల్లాలు టీని పండించడంలో రారాజులు. ఓకేనా? సో జల్పాయిగురి, కోచ్బిహార్. జల్పాయి కూడా ఒక ప్రధానమైన ట్రేడింగ్ సెంటర్. ఇంతకుముందు సివిల్స్లో అడిగిన ప్రశ్న కాబట్టి నేను మరలా మీకు చెప్పడం జరుగుతుంది. సౌత్ ఇండియా కనుక మనం వచ్చినట్లయితే, దక్షిణ భారతదేశంలో కనుక చూసినట్లయితే మొత్తం భారతదేశ ఉత్పత్తిలో దక్షిణ భారతదేశం నుంచి 17% ఉత్పత్తి గమనించవచ్చు. సో ఈ 17% ఉత్పత్తి కనుక మనం 100% అనుకుంటే తమిళనాడు నుంచే దాదాపు 90% పైగా ఉత్పత్తి మనం సాధించవచ్చు. అంటే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఉత్పత్తిదారుడు ఎవరంటే తమిళనాడు. సో తమిళనాడు కూడా చాలా విలువైనటువంటి ఆరోమాటిక్ క్వాలిటీ ఉన్న టీని ఉత్పత్తి చేయడం మనం గమనించవచ్చు. హయ్యెస్ట్ ఈల్డ్ కూడా దేశం మొత్తం మీద పర్ హెక్టేర్కి కానీ పర్ ఏకర్కి కానీ కనుక ఒక ఎకరానికి సగటు ఉత్పత్తి అంటే అత్యధిక ఉత్పాదకతగా మనం పరిశీలించినట్లయితే సగటున తమిళనాడు నుంచి వచ్చేటువంటి టీలో ఉత్పత్తి అధికంగా ఉండడం మనం గమనించవచ్చు. ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఈ నీలగిరి పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పర్వతాల్లో దాదాపు 2000 మీటర్ల ఎత్తు వరకు సముద్ర మట్టం నుంచి దీన్ని అబవ్ మీన్ సీ లెవెల్ ఈ పంటను సాగు చేయడం మనం గమనించవచ్చు. తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాలు కనుక చూసినట్లయితే ఇవి ప్రధానంగా నీలగిరి జిల్లాలో దీన్ని అధికంగా పండించడం జరుగుతుంది. ఇక మిగిలిన దక్షిణ భారతదేశంలో ఒక 2 నుంచి 3% వరకు కర్ణాటక ఉత్పత్తి చేస్తుంది. కర్ణాటక నుంచి ఉత్పత్తి అయ్యే ఉత్పత్తి చాలా తక్కువగా, అత్యల్ప ఉత్పత్తి కర్ణాటక నుంచి ఉత్పత్తి అవుతుంది. దీనికి గల కారణం ఏమిటంటే కర్ణాటకలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు టీ కంటే కూడా కాఫీకి అనుకూలంగా ఉండడం వల్ల అక్కడ కాఫీ పంటకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. ఇక కేరళ కూడా కొంతమేర ఉత్పత్తి సాధిస్తుంది. కేరళలో ఉన్నటువంటి మన కొట్టాయము, కొల్లము ఈ 2 ప్రాంతాల్లో కొట్టాయం, కొల్లం 2 ప్రాంతాల నుంచి మనము టీ ఉత్పత్తిని మనం గమనించవచ్చు. ఇక మరొక ప్రధానమైనటువంటి పంట మన ప్లాంటేషన్ క్రాప్స్ కాఫీ. కాఫీ యొక్క చరిత్ర కూడా చాలా విచిత్రమైనటువంటి చరిత్ర భారతదేశంలో. ఇది బాబా బుడాన్ అనే ఒక ఇథియోపియాకు చెందినటువంటి ఒక సెయింట్, ఒక మత గురువు ఇకనా తన ప్రయాణయాత్రలో సుదీర్ఘ ప్రయాణయాత్రలు సాగిస్తూ మన భారతదేశంలో ప్రవేశించి మన కర్ణాటకలో ఉన్నటువంటి శివమొగ్గ ప్రాంతంలో ఒక కొండ మీద చేరడం జరిగింది, పశ్చిమ బెంగాల్లో చేరడం జరిగింది. ఆయనకున్నటువంటి ఒక అలవాటు ఏమిటంటే కాఫీ గింజల్ని ఇథియోపియాలో కూడా కాఫీ ప్రొడ్యూస్ చేస్తారు. ఇథియోపియా 6th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్. ఇండియా 7th లార్జెస్ట్ ప్రొడ్యూసర్, 7వ అతిపెద్ద ఉత్పత్తిదారుడు. సో అక్కడ కాఫీ సాగు చేస్తుంటే ఆ సాగు చేసిన కాఫీ గింజల్ని తనతో పాటు తెచ్చుకొని మార్గ మధ్యంలో దాన్ని ఆయన డికాషన్ పెట్టుకొని తాగడం ఆయనకు అలవాటు. ఇక ఉన్నటువంటి 7 సీడ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఆ 7 సీడ్స్ని ఏం చేశారంటే మనం ఎట్లాగో తాగుతున్నాం అయిపోతున్నాయి కదా, ఇక ఈ ప్రాంతము కాఫీ పంటకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం అని గమనించి 7 సీడ్స్ని అక్కడ 7 విత్తనాలు అక్కడ నాటడం జరిగింది.
సో ఈ విధంగా భారతదేశంలో కాఫీ పంటకి 16వ శతాబ్దం అంటే 17వ శతాబ్దంలో ఆయన వచ్చింది 1600 AD అండి. సో 17వ శతాబ్దంలో మనకి బీజాలు వేయడం జరిగింది. ఓకే, ఇక దీనికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే 19 degrees నుంచి టెంపరేచరు 25 degrees సెంటీగ్రేడ్ వరకు కూడా ఇది ఫేవరబుల్ కండిషన్. 19 degrees సెంటీగ్రేడ్ నుంచి 25 degrees సెంటీగ్రేడ్ వరకు ఫేవరబుల్ టెంపరేచర్. మనం టీ పంట విషయంలో చూసాం 32 degrees సెంటీగ్రేడ్ల వరకు కూడా ఇది తట్టుకోగలదు, ఆ తర్వాత ఇక తట్టుకోలేదు అని చెప్పాం. కానీ కాఫీ విషయంలో గరిష్టంగా 28 degrees సెంటీగ్రేడ్ వరకు మాత్రమే ఇది తట్టుకోగలదు, తర్వాత తట్టుకోవడం కష్టం. ఒకసారి ఈ పంటను నాటినట్లయితే 20 సంవత్సరాల పాటు తన దిగుబడిని ఇస్తూనే ఉంటుంది. ఈ పంట గరిష్టంగా 20 సంవత్సరాల వరకు అధిక దిగుబడిని ఇస్తుంది, తర్వాత కూడా ఇస్తుంది. కానీ దిగుబడిలో మొత్తం కొంతమేర తగ్గుదల సంభవిస్తూ వస్తుంది క్రమంగా. ఇక మన టీ విషయంలో చూసినట్లయితే ఉదయం పూట పొగమంచు, మంచు, చిరుజల్లులు, తీవ్రమైనటువంటి సూర్యకాంతి ఫేవరబుల్ కండిషన్స్ అని చెప్పుకోవడం జరిగింది. కాఫీ విషయానికి వస్తే ఈ మంచు కానీ పొగమంచు కానివ్వండి లేదా ఫ్రాస్ట్ కనుక ఉన్నట్లయితే పంట యొక్క దిగుబడి తీవ్రంగా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది. సో టీకి కాఫీకి ఉన్నటువంటి వ్యత్యాసం అది. టీ కెన్ విత్స్టాండ్ ద ఎర్లీ మార్నింగ్ ఫాగ్ అండ్ డ్యూ, whereas in the case of coffee it cannot withstand the similar conditions. సో ఈ విధంగా ఈ రెండింటికి ఉన్న తేడాన్ని మనం గమనించాలి. టీ ఉదయం పూట మంచుని, పొగమంచుని, చిరుజల్లుల్ని గ్రహించి నిలబడగలదు. కాఫీ చిరుజల్లులు, సూర్యకాంతిని గ్రహించగలదు, కానీ మంచు, పొగమంచు, తుహినము లేదా ఫ్రాస్ట్ ఇవి కనుక ఉన్నట్లయితే, డ్యూ కనుక ఉన్నట్లయితే పంట దెబ్బతినడానికి అవకాశం. టెంపరేచర్స్ విషయంలో టీ 32 degrees వరకు తట్టుకోగలదు, కానీ కాఫీ 28 degrees సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద తట్టుకోలేదు. వర్షపాతం విషయానికి వచ్చేసరికి టీ కెన్ విత్స్టాండ్ అప్ టు 250 centimeters రెయిన్ఫాల్, కానీ కాఫీకి అంత వర్షపాతం అవసరం లేదు. వర్షపాతం ఉన్నా ప్రాబ్లం లేదు కానివ్వండి, నీరు నిల్వ ఉండకూడదు. టీకి కానీ కాఫీకి కానీ ఎట్టి పరిస్థితుల్లో నీరు వేరు దగ్గర నిల్వ ఉంటే వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా కొండ వాలుల్లో మనం పెంచుకోవాలి. కాఫీ విషయానికి వస్తే 150 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం సరిపోతుంది. ఇక వీటితో పాటుగా ఈ హార్వెస్టింగ్ పీరియడ్ కనుక చూసినట్లయితే ఇది కాఫీ ఏ సమయంలో తన ఉత్పత్తిని ఇస్తుంది అంటే వర్షాకాలం అయిన వెంటనే ఉత్పత్తిని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు అయిపోయిన తర్వాత మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటే, ఈ ఋతుపవనాల అనంతరం అక్టోబర్ తర్వాత నవంబరు, డిసెంబర్ నెలల్లో ఇది ఉత్పత్తిని ఇవ్వడం జరుగుతుంది కాఫీ. కానీ టీ అనేది ఆకులు కాబట్టి ప్రతిరోజు వాటిని కోసుకుంటూనే ఉండవచ్చు మనం, వాటి యొక్క పెరుగుదలను బట్టి. భారతదేశంలో పండించేటువంటి కాఫీ రకాలు కనుక మనం పరిశీలించినట్లయితే 2 రకాలైన కాఫీ రకాలు మనం గమనించవచ్చు. కాఫీ అరబికా, రెండవది కాఫీ రోబస్టా. కాఫీ రోబస్టా, కాఫీ అరబికా అనేది హై క్వాలిటీ వెరైటీ, ఇది లో క్వాలిటీ వెరైటీ కాఫీ రోబస్టా. ఈ కాఫీ అరబికాను మనం పండించేటువంటి భూభాగంలో 1/3 వంతు భూభాగంలో పండిస్తుంటే, కాఫీ రోబస్టాని 2/3 వంతు భాగంలో మనం సాగు చేస్తున్నాం. అలాగే ఇక 2017, 2018లో కనుక మనం పరిశీలించినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కాఫీ యొక్క ఉత్పత్తి ఎంత అంటే 3,10,000 టన్నుల ఉత్పత్తిని మనం సాధించడం జరిగింది. దీనిలో మనం దాదాపుగా 25% మనము డొమెస్టిక్ కన్జంప్షన్ అయితే అధికంగా మనం ఎగుమతులే చేస్తున్నాం. సో 75% వరకు ఎగుమతులే మనం చేస్తున్నాము. ఇందులో ప్రధానంగా ఎగుమతి చేసే దేశాలు లేదా మన కాఫీని దిగుమతి చేసుకునే దేశాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిది ఇటలీ, రెండవది జర్మనీ, మూడవది రష్యా, నాలుగవది బెల్జియం. సో ఇవి ప్రధానంగా దిగుమతి చేసుకున్నటువంటి దేశాలు. కాఫీ పంటను అధికంగా దిగుమతి చేసుకునే దేశం, భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే దేశం ఏమిటి అంటే అది ఇటలీ. ఓకే, రైట్. ఇక టోటల్ ఏరియా అండ్ కల్టివేషన్ కనుక మనం గమనించినట్లయితే, అంటే కాఫీ పంట కింద ఎంత భూభాగం ఉన్నదనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 3,80,000 హెక్టేర్ల భూమిని మనము కాఫీ కింద గమనించవచ్చు. అందులో ప్రధానంగా ఏ రాష్ట్రాలు మన కాఫీని సాగు చేస్తున్నాయంటే
మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది కర్ణాటక 58% భూభాగం ఇందులో ఉంటే, రెండవది కేరళ 22%, మూడవది తమిళనాడు 8% భూభాగము కాఫీ పంట కింద సాగు చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక కర్ణాటకలోకి వచ్చినట్లయితే కొడగు, శివమొగ్గ, చిక్మంగళూరు ఈ ప్రధానమైనటువంటి ఉత్పత్తి చేసే జిల్లాలు. ఇక కేరళకు వచ్చినట్లయితే మనము కేరళలో మరలా కొట్టాయం, వైనాడు ఈ ప్రాంతాలు. ఇక తమిళనాడులోకి వచ్చేసరికి మనకి కోయంబత్తూరులో కొంతమేర కాఫీ పంటను మనం సాగు చేయడానికి మనం గమనించవచ్చు. ఈ కాఫీ పంటకు సంబంధించిన మరొక ప్రధానమైన అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరకు వ్యాలీలో, అరకు లోయలో పండించేటువంటి కాఫీ పంటకి చాలా ప్రధానమైనటువంటి అంతర్జాతీయ మార్కెట్ను కలిగి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో అరకు కాఫీకి ఒక ప్రత్యేకత ఉంది, అరకు వ్యాలీలో పండించే కాఫీకి. సో ఈ అరకు వ్యాలీ అనేది ఈ తూర్పు కనుమల ప్రాంతంలో ఈ విధంగా ఉంటే, ఈ అరకు వ్యాలీ చుట్టూ కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండలు విస్తరించి ఉండడం వల్ల మిగతా బయట ప్రాంతాల నుంచి వాతావరణ పరిస్థితులు లోపల ప్రాంతాలకి వెళ్ళడానికి అవకాశం అనేది చాలా స్వల్పము. ఇది సముద్ర మట్టానికి 900 నుంచి 1100 మీటర్ల ఎత్తులో ఉంది. సో అధిక ఉష్ణోగ్రతలు కూడా మనకి ఎక్కడ రావడానికి అవకాశం ఉంది. సమ్మర్లో కూడా అరకు వ్యాలీ ఒక సమ్మర్ రిసార్ట్ కాబట్టి ఉష్ణోగ్రత ఏ రోజు కూడా 25-26 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగవు కాబట్టి దానికి అనుకూలమైన పరిస్థితులు ఉండడం వల్ల ఈ అరకు వ్యాలీలో కాఫీ, మరలా యాపిల్స్, దీంతో పాటుగా పెప్పరు అనేవి మనం పండించడం గమనించవచ్చు. ఇది 2010 ఆ ప్రాంతంలో అరకు వ్యాలీలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ పంట కింద 80,000 హెక్టేర్లు ఉండగా, దీన్ని 2020 నాటికి మరొక 80,000 హెక్టేర్ల విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు తీసుకుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీకి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి అరకు వ్యాలీ ఉన్నటువంటి లోయల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేలల్లో లైము మరియు ఫాస్ఫరస్ మరియు జింక్ యొక్క సాంద్రతలు అధికంగా ఉండడం. సో అందువల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీ పంటకి ఒక రకమైన అంటే స్పెషల్ క్వాలిటీ ఆర్ స్పెషల్ వెరైటీ ఆఫ్ అరోమాటిక్ క్వాలిటీస్ అనేవి రావడం అనేది జరిగింది. ఇక్కడ పెప్పర్ని కూడా పండిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉండే ట్రైబల్ పీపుల్ యొక్క ప్రైవేటు భూముల్లో పండిస్తున్నటువంటి పంట. దీనికోసం ఆంధ్రప్రదేశ్ గిరిజన కార్పొరేషన్ ఒక కాఫీ మండలిని లేదా కాఫీ పాలక మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయంగా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టత కూడా మనకందరికీ తెలిసిందే. ఇక కాఫీకి సంబంధించిన మరొక అంశాన్ని పరిశీలిస్తే, కాఫీ బోర్డు అనేది 1942లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడినటువంటి బోర్డు. ఈ కాఫీ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయము బెంగళూరులో మనం గమనించవచ్చు. అలాగే ఇంటర్నేషనల్గా మనకి బ్రెజిల్లో ఉన్నటువంటి ఈ సావో పాలో అనే ఒక ప్రాంతం ఉంది బ్రెజిల్లో, సావో పాలో. సో ఈ సావో పాలో అనేది క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కాఫీకి అది ఒక క్యాపిటల్. సావో పాలో నగరంలో ఎవరు వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కాఫీ వాసన తప్ప మరే వాసన రాదు. అక్కడ అంతర్జాతీయంగా అది కాఫీకి ఒక రాజధాని ప్రాంతం. ఈ సావో పాలోకి దగ్గరగా ఉన్నటువంటి శాంతోస్ అనే ఒక పోర్ట్ ఉంటుంది. ఈ శాంతోస్ పోర్టు అంతర్జాతీయంగా కాఫీ వర్తకానికి సంబంధించినటువంటి పోర్ట్ ఇది. ఆ కాఫీ పోర్ట్ అని దేన్ని పిలుస్తారంటే దీన్ని శాంతోస్ అనే పోర్ట్ని పిలుస్తారు. అలాగే భారతదేశంలో ఏ పోర్టుని కాఫీ పోర్ట్ అని పిలుస్తారు అంటే, కర్ణాటకలో ఉన్నటువంటి మంగళూరు పోర్టుని కాఫీ పోర్ట్ అని పిలుస్తాం. సో కర్ణాటక అతిపెద్ద ఉత్పత్తిదారుడు. అలాగే సమీప రాష్ట్రాలు అంటే సరిహద్దు రాష్ట్రాలు అయినటువంటి కేరళ, తమిళనాడు నుంచి పండినటువంటి కాఫీని కూడా మంగళూరు పోర్టుకి చేర్చి అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇక ఈ ప్రధానంగా ఈ కాఫీని పండించేటువంటి దేశాలని కనుక మనం చూసినట్లయితే, కాఫీని ప్రధానంగా పండించే దేశాలు కనుక మనం చూసినట్లయితే, మొదటిది బ్రెజిల్, రెండవది వియత్నాం, మూడవది కొలంబియా, నాలుగవది ఇండోనేషియా, ఐదవది హోండ్రాస్, ఆరవది ఇథియోపియా, ఏడవది ఇండియా.
సో 7వ అతిపెద్ద దేశం భారత్. కాఫీ ఉత్పత్తిలో 7వ అతిపెద్ద దేశం భారత్. ఇక ఉత్పత్తి పరంగా భారతదేశంలో కనుక చూసినట్లయితే మొదటి రాష్ట్రం కర్ణాటక, రెండవది కేరళ, మూడవది తమిళనాడు. ఇక తరువాత పంట మనం వాణిజ్య పంట కనుక పరిశీలించినట్లే, అంటే ప్లాంటేషన్ క్రాప్ కనుక పరిశీలించినట్లయితే అది తర్వాతది మన రబ్బర్. సో రబ్బర్ ఉత్పత్తిలో కూడా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో 4వ స్థానంలో ఉంది. అందులో మొదటి దాన్ని కనుక మన రబ్బర్కి అవసరమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే అత్యధికంగా ఉష్ణోగ్రతను తట్టుకోగలిగినటువంటి మన ప్లాంటేషన్ క్రాప్ వాణిజ్య పంట కూడా ఇది. సో ఈ రబ్బర్ కనుక మనం చూసినట్లయితే టెంపరేచర్స్ ఎంతవరకు మనం గమనించగలం అంటే ఇది అత్యధికంగా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఇది ఉష్ణోగ్రతల్ని తట్టుకుని నిలబడగలిగినటువంటి ఏకైక పంట. మినిమం 22 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్కి వరకు కూడా తట్టుకోగలదు. కానీ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే కనుక టెంపరేచర్ తగ్గినట్లయితే, ఉష్ణోగ్రతలు కనుక తగ్గినట్లయితే ఈ పంట యొక్క దిగుబడి గణనీయంగా పడిపోవడానికి అవకాశం ఉంది. ఇక రెయిన్ఫాల్, వర్షపాతం కనుక చూసినట్లయితే ఇవి 250 సెంటీమీటర్ల నుంచి 300 సెంటీమీటర్ల వర్షపాతం వరకు కూడా ఇవి పంటలు నిలబడగలవు. అలాగే ఈ పంటలు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా కొండవాలుల పైన సగటున 800 నుంచి 2000 మీటర్ల ఎత్తు వరకు మనం అధికంగా పశ్చిమ కనుమల మీద మనము దీన్ని పండించడం లేదా సాగు చేయడం మనం గమనించవచ్చు. నేలలు కనుక చూసినట్లయితే ఇవి లేటరైట్ నేలలు ప్రధానమైనటువంటి నేలలు. లేటరైట్ నేలలు అంటే మనం గమనించిన అవి క్రమక్షయం యొక్క చివరి దశలో ఉన్నటువంటి నేలలు. ఇక క్రమక్షయం చెందక మిగిలిపోయినటువంటి రెమినెంట్స్ అవన్నీ కూడా, అవశేషాలు అవన్నీ కూడా ఆ అవశేషాలు ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఈ మనం రబ్బర్ పంటను అధికంగా సాగు చేయడం మనం గమనించవచ్చు. ఇక ఉత్పత్తి విషయంకి వచ్చేసరికి భారతదేశం అతిపెద్ద ఉత్పత్తిదారుడు. భారతదేశం 4వ అతిపెద్ద ఉత్పత్తిదారుడు. భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రధానంగా ఉత్పత్తి చేస్తుందంటే కేరళ ప్రధానంగా దీన్ని ఉత్పత్తి చేస్తుంది. కేరళ తర్వాత కొంత భాగం తమిళనాడు, తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి త్రిపురలో కూడా మనం రబ్బర్ సాగుని మనం గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఉత్పత్తిదారులను, రబ్బర్ ఉత్పత్తిదారులను మనం పరిశీలించినట్లయితే మొదటిది థాయిలాండ్ యొక్క ఉత్పత్తి దాదాపుగా 4,30,500 మెట్రిక్ టన్నులుగా మనం గమనించవచ్చు. ఇది మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో దాదాపుగా 29.6% ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అంటే సుమారు 30% రబ్బర్ ఉత్పత్తి, న్యాచురల్ రబ్బర్ అనేది థాయిలాండ్ నుంచి రావడం మనం గమనించవచ్చు. ఇక రెండవదిగా చూసినట్లయితే ఇండోనేషియా కూడా మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 27.3%, అంటే థాయిలాండ్, ఇండోనేషియా కలిపితే సహజ రబ్బర్ ఉత్పత్తిలో దాదాపు 60% ఆక్రమించడాన్ని మనం గమనించవచ్చు. ఇక మూడవది మలేషియా వచ్చి సుమారుగా 8.8% ప్రపంచ ఉత్పత్తిలో సాధిస్తే ఇండియా ప్రపంచ ఉత్పత్తిలో 7.9% మనం ఉత్పత్తిని సాధిస్తున్నాం. 7.9% ఉత్పత్తిని సాధిస్తున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4 ప్రధాన దేశాల్లో థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా అయితే మనం ఇండియా వచ్చి 4వ స్థానంలో 7.9% ఉత్పత్తితో ఉన్నాం. ఇక తర్వాత కర్ణాటకలో కనుక చూసినట్లయితే ఈ రబ్బర్ ఉత్పత్తి ప్రధానంగా మనకి చిక్కమంగళూరు, కొడగు జిల్లాల నుంచి మనం గమనించవచ్చు. కేరళలో కనుక చూసినట్లయితే కొట్టాయం, అలప్పూజ, కొల్లం, కోజికోడ్ ఓకేనా, ఈ జిల్లాల నుంచి ప్రధానంగా ఉత్పత్తిని మనం సాధిస్తున్నాం. ఇక తమిళనాడుకు వచ్చేసరికి మన నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలు ఉత్పత్తి సాధిస్తున్నాం. అలాగే త్రిపురలో కూడా మనం ఈ ప్రాంతం మన రబ్బర్ సాగుని మనం గమనించవచ్చు. ఈ క్రింది ఏ ఈశాన్య రాష్ట్రం రబ్బర్ సాగును సాగిస్తుంది లేదా రబ్బర్ను ఉత్పత్తి చేస్తుందంటే అది త్రిపుర అని అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తర్వాత మరొక ప్లాంటేషన్ క్రాప్ చూసినట్టయితే పెప్పర్, అంటే మనకి మిరియాలు. ఈ మిరియాల కోసం రావడం వల్లనే భారతదేశం వలసవాద పాలన కిందకు పోవడం అనేది మనం గమనించాలి. సో దీన్ని మాంసం యొక్క శుద్ధి ప్రక్రియ, మాంసం యొక్క నిల్వ ప్రక్రియలో అధికంగా వాడతారు దీన్ని. సో మన మధ్య అక్షాంశ ప్రాంతాల్లో ఉన్నటువంటి యూరోపియన్ దేశాలు మాంసాన్ని నిల్వ చేసుకోవడం కోసం, శీతాకాలంలో వాటి నిల్వ చేసుకోవడం మిరియాలను అధికంగా వాడడం గమనిస్తాం. ఇక దీని ఉష్ణోగ్రతలు కనుక పరిశీలిస్తుంటే, శీతోష్ణ స్థితి పరిస్థితులు కనుక పరిశీలిస్తే టెంపరేచర్ కనుక చూసినట్లయితే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ పంట సాగుని మనం గమనించవచ్చు.
ఇక అక్షాంశ పరంగా చూసినట్లయితే భూమధ్య రేఖ 0 అయితే 20 డిగ్రీల నార్త్ ఉత్తర అక్షాంశం నుంచి 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య మాత్రమే ఈ పంటను మనం గమనించగలము. ఇది కూడా అధిక వర్షపాతాన్ని కోరేటటువంటి పంట. రెయిన్ఫాలు 300 సెంటీమీటర్స్ వరకు ఇది భరించగలదు. 250 నుంచి 300 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇది సాధారణంగా తీగ జాతి మొక్క. ఇది మన కొబ్బరి మొక్కల మీద కానివ్వండి, లేదా మన ఒక్కలు అంటే తమలపాకులు వేసుకునే ఒక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్కల చెట్ల మీదకి వీటిని అల్లిస్తూ ఉంటారు. సో ఇవి కూడా ఒకసారి నాటినట్లయితే కొన్ని సంవత్సరాల పాటు పంటనిస్తూనే ఉంటాయి. కాకపోతే దీనికి ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే వేరుకుళ్ళు తెగులు పడడం. ఇది ఒక ఫంగస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధి ఇది. ఈ వేరుకుళ్ళు తెగులు పడడం వల్ల 2014-15 వరకు భారతదేశ యొక్క సగటు ఉత్పత్తి సాలీన 60,000 టన్నుల మిరియాలను ఉత్పత్తి చేస్తుంటే, ఈ కేరళలో వచ్చినటువంటి వేరుకుళ్ళు తెగులు వల్ల 2017-18 వరకు దాదాపుగా ఉత్పత్తి తగ్గిపోతూ వచ్చి 47,000 టన్నులకు దిగిపోవడం జరిగింది. సో ఈ ప్రధానంగా ఈ పంటను ఆశించేటువంటి పంట మన సమస్య ఏమిటంటే వేరుకుళ్ళు తెగులు అనేది దీనికి సాధారణంగా వచ్చేటటువంటి వ్యాధి. ఈ వేరుకుళ్ళు తెగులుకు అవసరం మనకు కారణమైనటువంటి ఆ ఫంగస్ ఏమిటంటే ఫైటోఫితోరా అనే ఫంగస్ వల్ల దీని యొక్క ఉత్పత్తి ప్రధానంగా గణనీయంగా తగ్గిపోయింది. కానీ 2014-15 వరకు మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మిరియాల ఉత్పత్తిని కనుక మనం పరిశీలించినట్లయితే కేరళ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్. కానీ ఈ వేరుకుళ్ళు తెగులు పడడం వల్ల 2017-18 నుంచి కర్ణాటక అధిక దిగుబడిని సాధించడం మనం గమనించవచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తిదారులు కనుక మనం పరిశీలించినట్లయితే అతిపెద్ద ఉత్పత్తిదారుడు వియత్నాము. ఇది ప్రపంచ ఉత్పత్తులు 40% సాధిస్తుంది. రెండవది ఇండోనేషియా కూడా ఒక 15% దిగుమతి సాధిస్తుంటే, మూడవది ఇండియా 12% ఉత్పత్తిని సాధిస్తుంది. నాలుగవది బ్రెజిల్, ఇది కూడా ఒక 12% ఉత్పత్తిని సాధిస్తుంది. ఇక ఐదవ దేశం కనుక చూసినట్లయితే చైనాలో కూడా ఈ పంటని సాగు చేయడం మనం గమనించవచ్చు. మనం అనుకున్నాం 20 డిగ్రీస్ నార్త్ నుంచి 20 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్స్ మధ్య పండించవచ్చు. కానీ చైనా ఈ అక్షాంశాల మధ్య లేకపోయినప్పటికీ అధిక వర్షపాతం ఇచ్చేటువంటి కొండ ప్రాంతాల్లో దీన్ని సాగు చేయడం ద్వారా ఈశాన్య చైనాలో ఈ పంటను సాగు చేయడం జరుగుతుంది. ఇక గ్లోబల్ కన్జంప్షన్ కనుక చూసినట్లయితే మిరియాలు అత్యధికంగా వినియోగించే వాళ్ళు ఎవరు అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మన యూరోప్ వాళ్ళు. రెండవది నార్త్ అమెరికాలో దీనికి మంచి డిమాండ్ ఉంది. మూడవది మిడిల్ ఈస్ట్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉన్నది. ఇక ఇవి ప్రధానంగా మనం పండించేటటువంటి మన ప్లాంటేషన్ క్రాప్స్. ఇక్కడ అభ్యర్థులందరూ కూడా ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించాలి. ఎక్కడైతే రెండు పంటలకి ఒకే రకమైనటువంటి కండిషన్స్ వర్షపాతం అవి ఉన్నాయో అలాంటి సందర్భాల్లో ఈ క్రింది ఏ పంటలు ఈ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి అని అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద ప్రస్తుతం మనం చెప్పుకున్నటువంటి ఏ సందర్భంలో కూడా ఎస్ఏ పాయింట్లో మనకి ప్రశ్న రావడానికి అవకాశం లేదు. ఈ వ్యవసాయ రంగం గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి భారతదేశంలో వ్యవసాయ రంగం దాంట్లో వస్తున్న మార్పులు ఏమిటి, అలాగే వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఇలాంటి ప్రశ్నల మీద రావడానికి అవకాశం ఉంది. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ పాఠ్యాంశం ఏంటంటే ఎస్ఏ పేపర్కి కూడా ఒక ప్రధానమైనటువంటి అంశము. ఈ ప్రతి పంటకి మనం ఏదైతే సమస్యలు చెప్తున్నామో ఆ సమస్యలన్నింటినీ కూడా భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సమస్యల్లో ఒక పాయింట్గా మనం రాసుకోవడానికి అవకాశం ఉంది. జనరలైజ్డ్గా రాసినప్పుడు దానికంటే కూడా ప్రతి పంటకి సంబంధించిన సమస్యలు మనం ఒక్కొక్క పాయింట్ కొన్ని సందర్భాల్లో మనం కనుక పేర్చుకోగలిగితే ఇది మనకు 100% ఒక 360 డిగ్రీస్లో మనం రొటేట్ చేసినట్టు ఉంటుంది ఆన్సరు. సో ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వ్యవసాయ రంగం అనేది చాలా ప్రధానమైంది. ఇక ప్లాంటేషన్ క్రాప్స్కి వచ్చేసరికి ఫిలిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక సందర్భాల్లో కొంచెం మెలికబెట్టి ఇవ్వడం ఇచ్చినట్టు ప్రశ్నలే మనం గమనించవచ్చు. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా మీకు వీలైనంతగా ఇంకెంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దాన్ని కూడా జోడించుకొని కరెంట్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ సాగించాలని విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు.